ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్టర్ మ్యారేజ్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ డెఫినెట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా జరగాల్సిందే. ఎందుకంటే పెళ్ళి ముందు నిమిషం వరకు నువ్వు ఒక కొడుకువి లేదా కూతురివి, ఒక మనవరాలివి, మనవడే, మిగిలిన ఎన్నైనా మీకు రోల్స్ ఉండుండొచ్చు, మీరు ఎవరికి ఎంత ముద్దైనా అయ్యుండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఆ తర్వాత వచ్చేది రెస్పాన్సిబిలిటీ, ఇంకొక బాధ్యత మన మీద ఉంది. ఇది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ బ్రతకవలసిన బ్రతుకు మనకుంది కంపల్సరీ. ఇది వరకు మనం ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నప్పుడు నువ్వు నచ్చట్లేదు, నమ్మట్లేదంటే అలుగుతున్నావు, అవి చేస్తున్నావు సాధించుకోవడానికి, దట్ ఈస్ ద వే ఆఫ్ గెటింగ్ సంథింగ్ అక్కడ పేరెంట్స్ దగ్గర. కానీ ఇక్కడ హస్బెండ్ అండ్ విషయాలు ఒకరి మీద ఒకరు అలిగి పడుకుని ఇలాగా మాట్లాడకుండా చేసి, లేకపోతే ముఖ్యంగా అలగడం, తినకపోవడం, ఇవన్నీ చేయడానికి కుదరదు, అది తప్పు. ఆ యాటిట్యూడ్ దయచేసి మానేయండి. అసలు ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పుడు అటువంటి అలకల యాటిట్యూడ్కి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఎందుకంటే పెళ్ళైన తర్వాత అవతల వచ్చే మనిషి కూడా మనలాంటి స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న మనిషే, మన వయసే. అక్కడ ఎవరు ఒకళ్ళొకళ్ళు భరించడానికి రావటం లేదు, బ్రతకడానికి వస్తున్నారు మనతో కలిసి. గుర్తుపెట్టుకోండి, మనల్ని భరించటానికి కాదు వచ్చేవాళ్ళు, మనతో బ్రతకడానికి వస్తున్నారు. ఫస్ట్ ఈ పర్సెప్షన్ మార్చుకోండి డ్యూరింగ్ మ్యారేజ్. మీ సంతోషం ఎప్పుడైతే పొందుతున్నారో దాంతో ఆ సంతోషంలోనే ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే, ట్రాన్స్ఫర్మేషన్ కోసం దుఃఖం రాకుండానే జరగొచ్చుతుంది ఎవరికైనా సరే. మీరు పెళ్ళి జరుగుతూ ఉన్నప్పుడే, పెళ్ళి అవుతున్నప్పుడే నేను మారుతున్నాను, నా రోల్ మారుతుంది. నేను అత్తమామల గురించి కూడా మాట్లాడట్లేదు, వాటితో తర్వాత మాట్లాడతాను. డీప్గా నేను హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మాట్లాడుతున్నాను. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే నా రోల్ మారుతుంది. ఒక ఇంట్లో నన్ను భరించడానికి ఒకళ్ళు ఉన్నారు, ఇంకో ఇంట్లో నన్ను భరించడానికి వెళ్ళట్లేదు నేను. నా పుట్టుక వాళ్ళకేం సంతోషం కాదు, నా పుట్టుకేం వాళ్ళకి ఏం కాదు, నేను ఆ పర్సన్ నుంచి రాలేదు. ఇక్కడ తల్లిదండ్రుల నుంచి మనం వచ్చాం, అక్కడ మనమేమి ఆ పర్సన్ నుంచి రాలేదు, ఆ పర్సన్ కోసం వెళ్తున్నాం. ఎవరైనా సరే ఆ పర్సన్ కోసం ఉన్నాం, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలోనే ఎంతో తేడా ఉంది. కొంచెం ఆలోచించి మీరు అర్థం చేసుకోగలిగితే, ఈ ఒక్క అర్థం చేసుకునే విధానమే చాలు, మీకు కొన్ని నెలల పాటు ప్రాబ్లం రాదు. నేను గ్యారంటీగా చెప్తున్నా. ఇవన్నీ మేము ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్స్లో చెప్తూ ఉంటాను. నేనైతే డెఫినెట్గా మారి వెళ్ళాల్సిందే ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు. నిన్ను మారమనట్లా, నీ వ్యక్తిత్వాన్ని మారమనట్లేదు నేను. గుర్తుపెట్టుకోండి, మీ రోల్ మారుతుంది, యాక్సెప్ట్ ఇట్, అంతే. మీ రోల్ మారుతుంది, యాక్సెప్ట్ ఇట్. మనల్ని ఎవడో చంకనేసుకోవడానికి తీసుకెళ్ళట్లేదు, లేకపోతే ఏ అమ్మాయో మనల్ని ఎత్తిమే పెట్టుకోవడానికి తీసుకెళ్ళట్లేదు. రెండూ జరగు. అబ్బాయి చంకనేసుకోవడం కుదరదు, అమ్మాయిని ఎత్తిమని పెట్టుకోవడం కుదరదు. కుదరదు. ఒకే ఒక్క వర్డ్ చెప్తున్నా నేను, బ్రతకటం ఒకళ్ళ కోసం ఒకళ్ళు కుదరదు. ఎవరి కోసం వాళ్ళు బ్రతకడానికి ఇద్దరం కలిసి బ్రతుకుతున్నాం. అది ఎవరి కోసం, నువ్వు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయొద్దు, నువ్వు వాళ్ళ కోసం బ్రతకొద్దు. నేనేదో నీకోసం నేను మారాను అని చెప్పుకోవద్దు. అసలు మనం మారుతున్నది ఎందుకోసం? కలిసి బ్రతకటం కోసం. ఏదర్ అబ్బాయి అయినా సేమ్ రోల్, అమ్మాయి అయినా సేమ్ రోల్. దెర్ ఈజ్ నో వెరీ, దిస్ ఈజ్ కాల్డ్ ది ఈక్వాలిటీ. ఎంతకన్నా ఈక్వాలిటీకి డెఫినేషన్ నేనైతే చెప్పలేను. ఉంటాను, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.